సురభి ఉదయకాల సమయాన మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయము పనులకి, ఉద్యోగాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తున్న పిల్లలపై మీ ఆత్మను కుమ్మరించండి. వారి ప్రయాణంలో మీరు క్షేమము దయచేసి వారి మార్గాల్లో తోడుగా ఉండి, వారి మార్గాలు సరళం చేసి, వారు చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి, వారిని ఆశీర్వదించి, దీవించి బలపరచండి. ఇదిగో ప్రభువా, రోడ్డు ప్రమాదాలు జరుగుచుండగా తండ్రి, ఆ రోడ్డు ప్రమాదాల నుంచి విడిపించి కాచి కాపాడండి. బస్సు ప్రయాణం, ఆటో ప్రయాణం, జీప్ ప్రయాణం, కారు ప్రయాణం, కాలినడకతో వెళ్తున్న వారిపై బలమైన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. సర్వశక్తిమంతుడైన దేవ, ఈ ఉదయకాల సమయాన మీ సన్నిధి, మీ దీవెనలు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించే గొప్ప దేవుడు, సజీవుడు, మృత్యుంజయుడు నాయన, మరణమికములను విరిచిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, బలవంతుడా, బలమైన కార్యములు చేయుటకు శక్తివంతుడైన దేవా, ఈ ఉదయకాల సమయాన సహాయం చేయండి. మరి ప్రభువా, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలోని 26 రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న జిల్లాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రామాలను, పట్టణాలను, ప్రతి పరిసర ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిపై బలమైన పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు చేయించిన చేతి పని మీరు దీవించండి. ఇదిగో ప్రభువా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్కూల్స్, కాలేజీలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిపై పిల్లలపై బలమైన పరిశుద్ధాత్మను, నా తండ్రి ఫ్యాకల్టీ చెప్పే టీచర్స్, సార్లపై మీ ఆత్మను కుమ్మరించి పిల్లలకి చక్కగా పాటలు బోధించుటకు మీ కృప సహాయం చేయండి. నా తండ్రి, ఇదిగో ప్రభా, వారికి మంచి భవిష్యత్తును ఇచ్చేవారిగా నా తండ్రి మరి ఫ్యాకల్టీని బోధించే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేశం ఉన్న ప్రతి పౌరుడు ప్రభా ఉన్నత స్థాయిలో ఉండాలి నా తండ్రి. మా దేశము దీవించబడాలి, మా దేశ ప్రజలు దీవించబడాలి. ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలి నాయన. ప్రతి తండ్రి విద్యార్థి ప్రభా చక్కగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, ఐపీఎస్లు కావాలి, మంచి జడ్జిలు కావాలి, మంచి డాక్టర్స్ కావాలి, మంచి ఇంజనీర్స్ కావాలి. మా దేశాన్ని ప్రభా అతను ఉన్నత స్థాయిలోకి నడిపించే మంచి పౌరులుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞాపక శక్తిని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రంగములో నైపుణ్యత, నేరపరితనం కలిగిన వారుగా తండ్రి ప్రతి ఎవరి బిడ్డ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలమందు నా తండ్రి తప్పక తొట్టినన్నావు ప్రభా. నా తండ్రి, ఎవరైతే మరి పడిపోకుండా, చెడిపోకుండా, లోకములో దురలవాట్లకు, చెడ్డ అలవాట్లకు బానిసలైపోయి ఉన్నారో వారిని దయచేసి విడిపించి ప్రభా వారిని మీరు నూతన పరచండి. తిరిగి మరలా పురికొల్పించి, ఇదిగో నా దేవా, మరి వారి తండ్రి వారి చదువుల్లో రాణించాలి, చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, వారు చేయించిన పనుల్లో దీవించబడాలి తండ్రి. వారు చేస్తున్న ఏ పైనను ప్రభా కష్టపడి చేయుటకు, శక్తికి మించిన ప్రయాణము చేయుటకు మీరు బలమును, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన మా ప్రభువా, ఇదిగో దేవా, మా దేశ పౌరులను మీరు దీవించండి. దేశం యొక్క భవిష్యత్తు నా తండ్రి వారిపై ఉందని మీరు వారి జ్ఞాపకం చేయండి. వారి బంగారు భవిష్యత్తును ప్రభువా త్రాగుడుకు, తండ్రి జూదముకు, మరి డ్రగ్స్కి బానిసలైపోయి పాడు చేసుకోకుండా వారి భవిష్యత్తు, మరి దేశం యొక్క భవిష్యత్తు యవనస్తులమైన మాపైన ఉంది. మరి మేము దేశం యొక్క దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మరి ప్రయత్నాలు మేము ఉండాలి. ఆ స్థాయికి మేము రావాలి అని ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి మంచి చదువుకునే సైనికుడై ప్రభా దేశాన్ని నా తండ్రి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళే జ్ఞానము దయచే నాయన. నా తండ్రి, ఏరోప్లేన్ పైలట్లు కావాలి, లోకో పైలట్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి. మా దేశంలో స్వార్థం తొలగించండి. ప్రతి విద్యా సంస్థలు తండ్రి స్వార్థపూరితంగా ఉండకుండా పేదవారికి ప్రతి ఒక్కరిని సమభావంతో ప్రేమించే వారిగా ఉంటకు మీ కృప సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయమున మా దేశమంతయు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలి, ప్రతి బిడ్డ ఉద్యోగస్తుగా ఉండాలి. ఏ ఒక్కరు పని చేయకుండా ఉండకూడదు నాయన. పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాడని మీ వాక్యం సెలవిస్తుంది కనుక నా తండ్రి ప్రతి ఒక్కరు పని చేయాలి, ప్రతి ఒక్కరు
పని చేయాలి తండ్రి. చిన్న ఉద్యోగమైనా చేయాలి, చిన్న పనైనా చేయాలి. మా దేశాన్ని దీవించు నాయన. మా దేశంలో ప్రతి తండ్రి పరిశ్రమలు, కర్మాగారాలు తండ్రి కట్టబడాలి, స్థాపించబడాలి. ప్రతి ఒక్క రంగములో ప్రతి ఒక్కరికి పని కల్పించు నాయన. పనికి తగిన వేతనము కల్పించు నా ప్రభువా. తండ్రి, పర్మనెంట్ ఉద్యోగాలు చేసిన వారికి రావాల్సిన వేతనాలన్నీ ప్రభుత్వం ద్వారా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రిటైర్ అయిన టీచర్లకి, మరి ప్రభుత్వ ఉద్యోగులకి వారికి రావాల్సిన ప్రతి డబ్బులు సకాలంలో మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కాంట్రాక్ట్ బేసిక్ తండ్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసిన వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవటకు మీ కృప సహాయం చేయండి. ఆ రీతిగానే ప్రభుత్వం నుంచి లోన్ల నిమిత్తం ఎంతమంది మరి అప్లికేషన్ పెట్టుకొని వచ్చిన వారికి లోన్లు శాంక్షన్ కావాలి. ఇంటి నిర్మాణం కొరకు, వ్యాపారం కొరకు తండ్రి రకరకాల తండ్రి లోన్లు, ఎడ్యుకేషన్ చదువు కొరకు లోన్లు పెట్టుకొచ్చిన వారికి లోన్లు శాంక్షన్ అవటకు మీ కృప సహాయం చేయండి. ప్రతి ఒక్కరు వారు చేసిన ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి బలపరచమని, ఈ ఉదయకాల దీవెనలతో నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మరి మారిస్తే మేము అనుదినం మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం గనక మీ యొక్క అమూల్యమైన ప్రార్థన అవసరతలు మాకు తెలుపగలరని మా యొక్క మనవి.